గిల్ కా స్కిల్ ఇంగ్లాండ్ సిరీస్ అప్పటి నుంచి వరుస పెట్టి హాఫ్ సెంచరీలు కొడుతూనే ఉన్నా. అదే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కంటిన్యూ చేసిన. ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ పైన సెంచరీ కొట్టి గిల్ పవర్ చూపించిన. ఎట్లుంది వైస్ కెప్టెన్ దెబ్బ. అరే గిల్లు సెంచరీ విషయానికి వస్తే నాది కూడా సెంచరీ ఉంది అనుకుంటే నీకంటే బెటర్ స్ట్రైకర్తో సెంచరీ కొట్టినది నేను. అది మీరు అన్న సెంచరీ కొడితే ఎవరి పైన బంగ్లాదేశ్ చీ అనుకుంటారు. కానీ మాకే అట్లా కాదు. ఇండియా పైన సెంచరీ అంటే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా సెంచరీకి వాల్యూ ఉంది. వచ్చే మా బంగ్లా పులులకి నాది ఆదర్శంగా ఉంటుంది సెంచరీ. కానీ నీది అలా కాదు, నీదేం లేదు డొల్లా. రోహిత్ అన్న చూస్తే నా సెంచరీకి వాల్యూ లేదంట, వాన్ సెంచరీకి వాల్యూ ఉందంట. అరే గిల్లు నువ్వైతే ఇట్లాంటివి ఏది పట్టించుకోకు. ఆ తీట నాయన్ల గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి పీకుతానే ఉంటారు. ఏ మాటకి ఆ మాట గిల్లు నువ్వైతే సూపర్ బ్యాటింగ్ ఆడినా. వైస్ కెప్టెన్ అంటే ఇట్లా ఆడాలా అనిపించినావు. నువ్వైతే సూపర్, నువ్వైతే ఇదే కంటిన్యూ చేయి. షమి ఒకడు ఉన్నాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసినాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, కంబ్యాక్ ఇచ్చినాడు అని మర్చిపోతారా ఏంది ఫస్ట్ ఇన్నింగ్స్ అనేసి అనుకుంటే నిజానికి ఆ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నాకే రావాలా. గిల్లగడ కాళ్ళ ఏళ్ళలో పట్టుకుంటా అంటే యాన్న పోతే పోనని నేనే వచ్చేస్తాను. అందుకనేసి లాస్ట్ కి నాకు ఈ మ్యాచ్ గుర్తింపు కూడా లేకుండా పోతా ఉంది. షమి షమి కంబ్యాక్ షమి, సెన్సేషన్ షమి, కంబ్యాక్ షమి, మొండి షమి, గొండి షమి. ఏమన్నా బౌలింగ్ వేసినావా? సూపర్ బౌలింగ్, 5 వికెట్లు ఫటాఫట్ లేపరేసి. నెక్స్ట్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, అక్కడ 5 కాదు ఒక 7-8 కావాల్సిందే. బంగ్లాదేశ్ జస్ట్ వార్మప్ మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసిన. నెక్స్ట్ ఒరిజినల్ షమిని బయటికి తీస్తా పాకిస్తాన్ మ్యాచ్ లో. వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఏం చేస్తుంది తెలుసు కదా, సెన్సేషన్ షమి. అదే ఇక్కడ చేస్తా. అరే శాంటు బ్రో ఫస్ట్ మ్యాచ్ ఎట్లా మింగింది, సెకండ్ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఉంది. వాళ్ళతో ఎట్లు గెలిచేదో ఏమో. గెలుద్దాం ఫిజ్, తప్పేముంది. మనమైతే పక్కా సెమీస్కి పోతున్నా, కప్పు కొడుతున్నాం. మన బంగ్లాదేశ్ పాములు, బంగ్లాదేశ్ పులుల గురించి వీళ్ళకి ఇంకా అర్థం కాలేదేమో. మనలో ఉన్న పాములను బయటకు తప్పించామనుకో, వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉండరు. రోహిత్ బ్రో చాలు కదా, ఇంత మాత్రం ఫినిషింగ్ ఇస్తే. మీకు కావాల్సింది ఇదే కదా. అంతే రాహుల్ అంతే, నువ్వైతే ఎగ్జాక్ట్ గా చేసినావు. నంబర్ 6 లో బ్యాటింగ్ వచ్చేది అనేసి ఈ రోజు అయితే మంచి ఇన్నింగ్స్ ఆడినావు. ఇదే కంటిన్యూ చేయి నువ్వు కూడా. రోహిత్ బ్రో ఇదైతే మరీ దారుణం. బుమ్రాకి బ్యాకప్ అనేసి లాస్ట్ కి బెంచ్ పైన వేస్తావా? నిన్న కాదు మొన్న వచ్చిన హర్షిత్ గడేమో మెయిన్ బౌలరు, నేను మాత్రం బ్యాకప్ ప్లేయరు. ఏమన్నా సమంజసమా ఇది? అరే హర్షదీప్ వాడు ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అన్న అయితే సెకండ్ మ్యాచ్ లో నిన్నేసుకోవచ్చు. వాడైతే మంచిగా బౌలింగ్ వేసి 3 వికెట్లు తీసిన్నాడు. వానికి ఇచ్చిన ప్రతి మ్యాచ్ లోనూ 3 వికెట్లు తీస్తానే వచ్చిండాడు. అట్లాంటి టైంలో వాడిని కుక్కోబెట్టేసి నీకు ఛాన్స్ ఇస్తుంది అనుకో, నే అస్సామే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయ్స్. బ్యాటింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చినాడు, దాన్ని అయితే గిల్ కంటిన్యూ చేసినాడు. బౌలింగ్ లో చూసుకుంటే షమి, మొండి షమి, అట్లాగే హర్షిత్ రాణా, అక్సర్ పటేల్ సూపర్ బౌలింగ్. ఇదే కంటిన్యూ చేయండి, పాకిస్తాన్ లో కూడా గెలిచేద్దాం.